హాయ్. హలో. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'లవ్ యూ కన్నా' ఎపిసోడ్ 44. కృష్ణ జానుకి సారీ చెప్పినా కూడా నాకేం వద్దు పో అని కృష్ణని వాటేసుకునే ఏడుస్తూ ఉంది. ఇక తను వినేలా లేదు అని కృష్ణ జాను పెదాలు అందుకొని డీప్‌గా కిస్ చేస్తూ ఉన్నాడు. 10 నిమిషాల తర్వాత మెల్లిగా ఆమె పెదాలను వదిలి, ఆమె చెంపలపై చేతులు వేసి, ఆమె కళ్ళల్లో నుండి వస్తున్న నీళ్లను అతడు తుడుస్తూ, "ఎందుకేడుస్తున్నావే?" అన్నాడు కృష్ణ మెల్లిగా. "ఐ మిస్ యూ" అంది జాను ఏడుస్తూనే. "అన్నీ వదిలేసి ఇంట్లోనే ఉండిపోనా మరి నేను? నేనలా ఉండమన్నానా నిన్నిప్పుడు? మరి ఏంటే ఇది? ఇలా తయారవుతున్నావు? నేను వెళ్ళిన పనే చేయనా? లేక నీ గురించి ఆలోచిస్తూ ఉండనా? 1 వీక్ నుండి కాల్ లేదు, మాట లేదు, ఏదీ లేదు. అయిపోయావనుకోవాలే. హా! నువ్వు హాస్పిటల్‌లో ఉన్నావని నాకు 2 డేస్ బ్యాక్ తెలిసింది. వెంటనే నీ దగ్గరకొద్దామంటే కుదిరే పనేనా? ఎందుకే ఇలా చేసి అందరిని కంగారు పెడుతున్నావు? ఇప్పుడు నేనేం చేశాను కన్నా? జ్వరం వస్తే కూడా నాదే తప్పా?" అంది జాను. ఆ జ్వరం దేనివల్లొచ్చిందే? అసలు సరిగ్గా ఫుడ్ తీసుకుంటున్నావా? ఒకసారి అద్దంలో చూసుకున్నావా నువ్వెలా అయిపోయావో? నీ ఒంట్లో అసలు బ్లడ్ లేదంట. ప్లేట్‌లెట్స్ పడిపోయాయంట. డైలీ ఇప్పటి వరకు నీకు బ్లడ్ ఎందుకెక్కించారు? లేకపోతే హాస్పిటల్‌లో బ్లడ్ ఎక్కువై నీకెక్కించారా? హా! కృష్ణ మాట్లాడుతూ ఉంటే మళ్ళీ సైలెంట్ అయిపోయింది జాను. ఏంటే అడిగితే సమాధానమివ్వవు? నిజంగా నేను బానే తింటున్నానురా. ఏదో ఈసారి అలా అయిపోయింది. ఇప్పటి నుండి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగానే ఉంటానులే. అందరూ వచ్చి నన్ను తిట్టేవాళ్ళే అని మళ్ళీ ఏడుపు మొదలుపెట్టింది జాను. ఏడవకు. ఆపేయి ముందు. ఏదైనా అంటే చాలు ఏడుపు ముందుంటుంది నీకు అని మళ్ళీ ఆమె కన్నీళ్లు తుడిచి ఏమైనా తిన్నావా అని అడిగాడు కృష్ణ చాలా ప్రేమగా. పొద్దున్నే టిఫిన్ చేసేసా. ఏమైనా తింటావా? తెప్పించనా? నాకేదొద్దు. నువ్వివాళ ఇక్కడే ఉండు అంది గారంగా. నేనిక్కడే ఉంటే ఇలాగే మీ వాళ్ళు వస్తే నన్ను చూడరా? చూస్తే చూడనివ్వరా? నాకేం భయం లేదు. ఆహా! ఏమని చెప్తావే? నేనిక్కడ ఎందుకున్నాను అని అడిగితే? మా ఆయన నన్ను చూడ్డానికొచ్చాడు. మీరింటికి వెళ్ళిపోండి అని చెప్తాను. అబ్బో! అంత సీనుందా ఏంటే నీకు? ఆ! ఉంది. నమ్మేసానులే కానీ పెయిన్‌గా ఉందా? అని అతడు కొట్టిన చెంపపై స్మూత్‌గా అతడి చెయ్యితో నిమురుతూ అడిగాడు కృష్ణ. కొడితే నొప్పిగా ఉండక సమ్మగా ఉంటుందనుకుంటున్నావారా? పేషెంట్‌ని అని చూడకుండా కొడుతున్నావు నన్ను అని మళ్ళీ బుంగమూతి పెట్టింది జాను. సారీ, సారీ బంగారం. ఏదో కోపంలో కొట్టేశాను. నువ్వు చేసే పనులు అలానే ఉంటాయి మరి. అన్నీ నాకు కోపం తెప్పించే పనులు తప్ప ఒక్కటి సరిగ్గా ఏది చేయవు కదా! ఎంత కంగారు పడ్డానో తెలుసా? ఈ 2 రోజుల నుండి నిద్ర లేదు, తిండి లేదు. నువ్వెలా ఉన్నావో ఏంటో అని ప్రతి క్షణం ఇక్కడికి ఫోన్ చేస్తూ కనుక్కుంటూనే ఉన్నాను. కంగారు పెట్టేశానా? చాలా. సారీ కన్నలు. ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారంట నిన్ను? ఏమో ఇంకా 1 వీక్ ఉండాలి అంట. కానీ నాకేమో ఇక్కడ ఉండాలని లేదురా అంది జాను ఏడుపు మొహం పెట్టి. వాళ్ళు ఉండమని చెప్పినప్పుడు ఉండవే. ఇంటికి వచ్చి ఏం చేస్తావు? సెలైన్స్ అవి పెడుతున్నారు కదా! ఉండు అన్నాడు కృష్ణ. ఛీ! నాకిక్కడేం నచ్చట్లేదు. నా ఫోన్ కూడా నాకివ్వట్లేదు తెలుసా? నేను అక్కకి చెప్తాలే నీకు ఫోన్ ఇవ్వమని. మంచిగా రెస్ట్ తీసుకో. ఖాళీ ఉన్నప్పుడు నేను ఫోన్ చేసి మాట్లాడతాను. సరేనా? సరే నువ్వెప్పుడొచ్చావు ఇంతకీ ఊరి నుండి? ఇప్పుడే జస్ట్ 1 అవర్ అవుతుంది. డైరెక్ట్ నీ దగ్గరికే వచ్చా. ఓకే అని జాను మెల్లిగా బెడ్ దిగబోయింది. ఓయ్! ఎక్కడికే? వాష్‌రూమ్‌కి కన్నా.
నేను తీసుకెళ్తాను రావే అని కృష్ణనే జానుని ఎత్తుకొని వాష్‌రూమ్ దగ్గర దింపాడు. నేను నడుస్తాను కన్నా. పర్లేదు లేవే. ఉండనా ఇక్కడ? లేక హారిక అక్కని పిలవనా? వదినని పిలువు కన్నా. ఫేస్ వాష్ చేసుకొని డ్రెస్ కూడా చేంజ్ చేసుకుంటాను. హ్మ్. అలాగే జాగ్రత్త అని కృష్ణ బయటికి వెళ్ళి హారికని లోపలికి పంపించాడు. కృష్ణ వెళ్ళి హరీష్ వాళ్ళ కూర్చున్న దగ్గర చైర్స్ దగ్గర కూర్చున్నాడు. "ఏంది బే నీ బాధ? రావడం రావడమే పొట్టిదాన్ని అలా కొట్టేశావు" అని కిషోర్ కృష్ణ మీదికి వెళ్ళాడు. "రేయ్ నువ్వాగు బే! వాడసలే బీపీలో ఉన్నాడు. దాని మీద కోపమంతా ఇప్పుడు నీ మీద తీస్తాడేమనుకుంటున్నావో" దాన్ని ఏమనలేక అన్నాడు శివ. దాంతో సైలెంట్ అయ్యాడు కిషోర్. హరీష్ కృష్ణ చెయ్యి మీద చెయ్యి వేసి, "ఏంట్రా ఏమైంది అలా ఉన్నావు?" అని అడిగాడు మెల్లిగా. "ఏం లేదురా నేను దూరంగా ఉంటున్నానని అది సరిగ్గా తిండి తినకపోతే ఎలారా? చూసారా ఎక్కడి వరకు తెచ్చుకుందో" అన్నాడు కృష్ణ. "అందుకే కదరా నిన్ను పెళ్లి చేసుకోమంటుంది." "అరేయ్! ఇప్పుడు నేను తన్ని పెళ్లి చేసుకున్నా కూడా ఇవైతే తప్పవు కదరా! ఖచ్చితంగా వెళ్ళాల్సిందే కదా నేను. దీంట్లో సెట్ అయ్యాక డ్రైవర్స్‌నే పెడదామని చూస్తున్నాను కానీ, అప్పటి వరకు నేను కూడా చూసుకోవాలి కదా! ఈ బిజినెస్‌ని." అది కూడా కరెక్టే కదా! కానీ ఆడపిల్లరా తను. తనకి కూడా ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా! మనమే అర్థం చేసుకోవాలి అన్నాడు హరీష్. ఎన్ని సార్లు చెప్పినా అలానే చేస్తుందిరా. నాకు కాస్త టైం ఇస్తే నేను అన్నీ సెట్ చేస్తాను కదా! అంటే వినడం లేదు. నేను దీంతోనే చావాలా? లేకపోతే ఆ పనులతోనే చావాలా? నాకేం అర్థం కావట్లేదు అని తల పట్టుకొని కూర్చున్నాడు కృష్ణ. కృష్ణ ఇప్పుడు నువ్వేం ఆలోచించకురా. తను సెట్ అయిపోతుందిలే ఓ 1 వీక్‌లో ఓకేనా? తను ఇంటికి వచ్చాక నేను కూడా మాట్లాడతాను తనతో. ఓకేనా? నువ్వేమి ఇవన్నీ మనసులో పెట్టుకొని బాధపడుతూ ఉండకు అన్నాడు హరీష్. అలాగేరా అన్నాడు కృష్ణ. ఇంటికి వెళ్ళావా నువ్వసలు? అని అడిగాడు హరీష్. హుహు. లేదురా డైరెక్ట్‌గా ఇక్కడికే వచ్చాను అన్నాడు కృష్ణ. సరే అలా టీ తాగొద్దాం పద అని ఫ్రెండ్స్ నలుగురు చోటుని తీసుకొని బయటికి వెళ్లారు. సిరి ఏమో జాను దగ్గరికి వెళ్ళింది. సిరి లోపలికొచ్చేసరికి జాను ఫ్రెష్ అయ్యి డ్రెస్ మార్చుకొని వచ్చి బెడ్ మీద కూర్చుంది. జాను నొప్పిగా ఉంది అంటే వాళ్ళ అన్నయ్య కొట్టిన చెంప మీద చెయ్యి వేసి వేసింది సిరి. కొడితే నొప్పిగా ఉండక సమ్మగా ఉంటుందంటే దట్టు అది మీ అన్న చెయ్యి. మళ్ళీ అది చెయ్యిలా ఉండదు తెలుసా? ఐరన్ రాడ్ కన్నా ఇంకా గట్టిగానే తగులుతుంది అంది జాను మొహం చిన్నబుచ్చుకొని. వాడి తరపున నేను సారీ చెప్తున్నా లేవే అంది సిరి. మనం చెప్పే సారీలు తను తీసుకోదులే సిరి. అదే కృష్ణ అయితే ఓ ముద్దు, హగ్గో ఇచ్చి తన అలక తీర్చి తన కోపాన్ని పోగొడతాడు అంది హారిక నవ్వుతూ. అబ్బా వదినా ఊరుకో నువ్వు. అరె! నిజమే చెప్తున్నాను కదా పాప నేను. మా తమ్ముడిలా వచ్చాడో లేదో నీ మొహం చూడు ఎంతలా వెలిగిపోతుందో చూడు అని ఆట పట్టించింది జానుని హారిక. ఇక అదే టైంలో నర్స్ వచ్చి జానుకి మరో సెలైన్ పెట్టి వెళ్ళిపోయింది. కాసేపు రెస్ట్ తీసుకో మేము బయట కూర్చుంటాం అంది హారిక. అలాగే వదిన నా ఫోన్ ఎక్కడుంది అని అడిగింది జాను. ఇవాళ ఇక్కడికి తీసుకొచ్చానులే జాను ఛార్జింగ్ పెట్టానులే అదయ్యాక ఇస్తాను. ఓకే వదిన అని కళ్ళు మూసుకుంది. సిరి, హారిక వెళ్ళి బయట చైర్స్‌లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు మామూలుగా. కృష్ణ వాళ్ళందరూ టీ తాగేసి ఇంటికి వెళ్దామా అని అడిగాడు హరీష్ కృష్ణని. లేదురా ఆంటీ, అంకుల్ వాళ్ళు ఎలాగో ఈవినింగ్ వరకు రారు కదా! ఈవినింగ్ వరకు నేను ఇక్కడే ఉంటానులే అని చెప్పాడు కృష్ణ. అలాగేరా నువ్వు ఇంటికొచ్చాక కాల్ చేయి కలుస్తాం మరి. ఇక మేము ఇంటికి వెళ్తామని వాళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోయారు. కృష్ణ మాత్రం హాస్పిటల్ లోపలికి వచ్చాడు. హారిక, సిరి బయట కనిపించడంతో "జాను ఏం చేస్తుందక్కా?" అని అడిగాడు.
ఇప్పుడే మళ్ళీ సెలైన్ పెట్టారు కృష్ణ. కాస్త రెస్ట్ తీసుకోమని చెప్పి మేమిక్కడ కూర్చున్నాం అని చెప్పింది హారిక. ఓహ్! అలాగే అక్క. నువ్వెళ్ళి తన దగ్గర ఉండు కృష్ణ. తను కాస్త బెటర్‌గా ఫీల్ అవుతుంది అని చెప్పింది హారిక. అలాగే అక్క అని కృష్ణ జాను ఉన్న రూమ్‌లోకి వెళ్ళాడు. కృష్ణ వెళ్ళేసరికి జాను కళ్ళు మూసుకొని ఉంది. ఆమె నిద్రపోయిందేమో అనుకుని జాను పక్కనే ఉన్న చైర్‌లో కూర్చున్నాడు కృష్ణ. ఆ అలికిడికి జాను కళ్ళు తెరిచి కృష్ణని చూసింది. ఏంటే నిద్రపోలేదా? నిద్ర రావట్లేదురా. ఎప్పుడూ పడుకునే ఉంటున్నానుగా. హ్మ్. అంటూ జాను చెయ్యిని అతడి చేతుల్లోకి తీసుకొని, "ఇప్పుడెలా ఉంది? కాస్త బెటర్‌గా ఉందా? ఫీవర్ తగ్గిందా?" అని అడిగాడు కృష్ణ. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.